యా ఓకే. సో నేను దీన్ని కట్ చేసి ఒకవేళ అంటే దాన్ని అలైన్మెంట్ ఏం కాదు షేర్ అవ్వడం లేదండి. ఏదండి ఏం చేయట్లేదు సార్. దీన్ని నేను కట్ చేశాను. అంటే వెనకాల లేయర్ లో ఎల్లో ఉంది, దాని పైన బ్లూ ఉంది, దీని మొత్తం టోటల్ గా టాప్ లోనేమో రెడ్ ఉంది. సో ఇప్పుడు నేను ప్లేస్మెంట్ మార్చాలనుకున్నప్పుడు దీన్ని నేను సెలెక్ట్ చేసుకొని ఎడిట్ కట్ చేశాను అండ్ ఎడిట్ పేస్ట్ ఇన్ ఫ్రంట్ అనగానే అది దాని ప్లేస్మెంట్ అనేది ఫ్రంట్కి వచ్చేసింది. అగైన్ ఈ రెడ్ కలర్ ఏదైతే ఉందో దీన్ని నేను మళ్ళీ అగైన్ కట్ పేస్ట్ ఇన్ బ్యాక్ అంటున్నాను. సో టోటల్గా బ్యాక్ వెళ్ళిపోయింది. సో ఇది సో యూజువల్గా ఏంటంటే మనం మామూలుగా ఫోటోషాప్లో వాటిలో చేసినప్పుడు ఏం చేస్తామంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని ప్లేస్మెంట్ అనేది మార్చడానికి వెనక్కి ముందుకి మారుస్తూ ఉంటాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం మాన్యువల్గా పేస్ట్ చేసి కట్ చేసి పేస్ట్ చేయడానికి ఈ ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇందులో ఉన్న ఆప్షన్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే పేస్ట్ ఇన్ ప్లేస్ ఏంటంటే ఎక్కడైతే కాపీ చేసామో అక్కడే పేస్ట్ చేయడానికి, అంటే సేమ్ అంటే ఇంకా అసలు ఏమి చేంజ్ లేకుండా అలైన్మెంట్ కరెక్ట్గా ఆ ప్లేస్లో పేస్ట్ చేయడానికి పేస్ట్ ఇన్ ప్లేస్ అనే ఆప్షన్ అనేది వాడతామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేస్ట్ ఆన్ ఆల్ ఆర్ట్ బోర్డ్స్, లైక్ మనం ఒక 10 to 15 ఆర్ట్ బోర్డ్స్లో వర్క్ చేస్తున్నప్పుడు ప్రతి దాంట్లోనే కూడా ఈ ఆబ్జెక్ట్ని పేస్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ ఆప్షన్ అనేది వాడతాం. దాని ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే సపోజ్ మనం ఒక పీడిఎఫ్ తయారు చేస్తున్నాం, కంపెనీ రిలేటెడ్ ఏదో పీడిఎఫ్ తయారు చేస్తున్నాము. ప్రతి పీడిఎఫ్లో కూడా పైన టాప్లో కంపెనీ లోగో అనేది ఉంటుంది. సో అదే ప్లేస్లో మనం ఈ లోగో అనేది పేస్ట్ చేయాలనుకున్నప్పుడు పేస్ట్ ఇన్ ఆల్ ఆర్ట్ బోర్డ్స్ అని చెప్పేసి ఈ ఆప్షన్ అనేది వాడతామండి. నెక్స్ట్ వచ్చేసి క్లియర్, మొత్తం టోటల్గా దాన్ని ఇచ్చేయడానికి సెలెక్ట్ చేసుకొని ఎడిట్ క్లియర్ అంటే మొత్తం వెళ్ళిపోతాయి. సో నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ ఇదండి, అంటే ఫైండ్ అండ్ రిప్లేస్ టెక్స్ట్. మనం వర్డ్లో వాటిలో చూస్తూ ఉంటాం, అంటే ఏదైనా ఒక పర్టికులర్ వర్డ్ని సెలెక్ట్ చేసి దాన్ని రిప్లేస్ చేయడానికి మనం ఫైండ్ అండ్ రిప్లేస్ ఈ ఆప్షన్ అనేది వాడతాము. అంటే కంటెంట్తో ఇచ్చేసేటప్పుడు మనం ఒక పర్టికులర్ టెక్స్ట్ని పర్టికులర్ వర్డ్ని మనం సెలెక్ట్ చేసి దాన్ని వేరే వర్డ్తో రిప్లేస్ చేయడానికి ఫైండ్ అండ్ రిప్లేస్ వాడతాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెక్ స్పెల్లింగ్స్ చెక్ చేయడానికి ఇక్కడ మనం ఏదైతే మనం ఇప్పుడు రీసెంట్గా ఏదైతే కలర్ ప్రీసెట్స్ వాడుతున్నామో అంటే ఇది డిఫాల్ట్గా మనం అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి. సో మనకి ఇక్కడ లైక్ యాజ్ యూజువల్ గానే సిఎంవైకే కలర్ ప్యానల్ అండ్ ఈ కలర్ ప్యానల్ అనేది మనకి డిఫాల్ట్ గా ఉంటుంది. సో దేని మీదైనా మనం కర్సర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాని సిఎంవైకే కోడ్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని రీసెట్ చేయడానికి లైక్ ఏంటంటే సమ్ టైమ్స్ కొన్ని కలర్ కంప్లీట్లీ ప్రింటింగ్ ఇండస్ట్రీలోకి వచ్చేసరికి కొన్ని కలర్ ప్రొఫైల్స్ అనేవి ఉంటాయన్నమాట అండి. లైక్ స్క్రీన్ ప్రింటింగ్ ఒకలాగా, మామూలు డిజిటల్ ప్రింటింగ్ ఒకలాగా. సో కలర్ ప్రొఫైల్స్ అనేది ఉంటాయి. ఆ ప్రొఫైల్స్ని మనం మేనేజ్ చేయడానికి ఇక్కడ ఈ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగిందండి ఎడిట్ కలర్స్లో. నెక్స్ట్ వచ్చేసి కలర్ సెట్టింగ్స్, సెండ్ ప్రొఫైల్, కీబోర్డ్ షార్ట్ కట్స్. సో ఇక్కడ మన ఇప్పుడు దీంట్లో వర్క్ చేస్తున్నప్పుడు మనకి ఏమేమి షార్ట్ కట్స్ ఉన్నాయనేది ఇక్కడ మొత్తం అన్ని ఇవ్వడం జరిగింది అనమాట, కీబోర్డ్ షార్ట్ కట్స్. ఇక్కడ చూడండి మనకి ఫోటోషాప్ లో ఉన్నట్టే అండూ కౌంట్స్ ఎంత ఉన్నదని, అంటే ఎంత పెట్టాలి అనేది మనకి ఇక్కడ మాక్సిమం 200 కౌంట్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అంటే మనం అండూ 200 టైమ్స్ చేయొచ్చు. దీంట్లో ఫోటోషాప్ లో మనం మ్యాక్స్ చేసుకోవచ్చు, కానీ మనం డిఫాల్ట్ గా దాన్ని 99 పెట్టుకొని వర్క్ చేసామంటే మాక్సిమం ఇంకా అంతకన్నా ఎక్కువ ఉండదు కాబట్టి సో ఇందులో 200 టైమ్స్ చేసుకోవడానికి ఇందులో డిఫాల్ట్ గా ఈ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇదంతా ప్రిఫరెన్సెస్ అనమాట. లైక్ ర్యామ్ ఎంత తీసుకుంటుంది దీంట్లో అనేది చూడడానికి.
ఇంకోటేందంటే ఇందులో ఈ యూజర్ ఇంటర్ఫేస్ మార్చుకోవాలనుకుంటే అంటే మీరు సమ్ టైమ్స్ కొన్ని లైట్ కలర్స్‌లో వర్క్ చేస్తున్నప్పుడు మీకు బ్యాక్‌గ్రౌండ్ అనేది మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలనుకున్నప్పుడు ఈ ఇంటర్ఫేస్ మార్చుకోవడానికి ఈ బ్రైట్‌నెస్ అనేది మనం మన పర్పస్‌ని బట్టి మార్చుకుంటూ ఉంటాం అనమాట. ఇలా అంటే ఇంటర్ఫేస్ మొత్తాన్ని కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఇదేంటంటే ఇది లైక్ కొరల్ డ్రా కన్నా కొంచెం ఫాస్ట్‌గా మనం ప్రతి 2 మినిట్స్‌కి మనం వర్క్ చేస్తున్నది ఇది బ్యాకప్ తీసుకోవడం జరుగుతదనమాట అండి. సో, ఇక్కడ మనం దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఇది పోర్టబుల్‌లో ఉందో లేదో ఒకసారి చెక్ చేయండి ఇది. సో, మనం ఏంటంటే ప్రతి 30 సెకండ్స్‌కి కూడా మనం ఈవెన్ మనం సేవ్ చెయ్యకపోయినా గూడా సో, ఇందాక రేణుక గారు ఓపెన్ చేసినప్పుడు అది లాస్ట్ సెట్టింగ్స్ అని చెప్పేసి చూపించింది కదా! పోర్టబుల్‌లో అయితే ఏమవుతదంటే అది సేవ్ గాదు పోర్టబుల్‌లో. సో, బట్ ఏందంటే మనం మామూలుగా సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు కంప్లీట్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు ఇది ఆటోమేటిక్‌గా మనం సేవ్ చేయకపోయినా ఇదనేది డేటా అనేది ఇది రికవర్ చేసుకుంటూ ఉంటుందనమాట. యాక్సిడెంటల్‌గా పవర్ పోయి గాని, ఎప్పుడైనా సిస్టమ్ రీస్టార్ట్ అయినా గాని, అది ప్రీవియస్‌గా ఏదైతే వర్క్ చేస్తున్నప్పుడు ఏదైతే రికవరీ ఉందో అది చూపిస్తది. దాన్ని మనం దాంతో మళ్ళీ కంటిన్యూ జేసుకోవచ్చు. సో, ఇక్కడ ఇది డిఫాల్ట్‌గా 2 మినిట్స్ అనుంది. 2 మినిట్స్ కన్నా 5 మినిట్స్ గాని, 2 మినిట్స్ గాని ఎలా పెట్టినా సరిపోతుంది. ఒక్కసారి ఇది దీంట్లో ఉందో లేదో చెక్ చేయండి. అంటే మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు సడెన్‌గా ఆగిపోయినా సమ్‌టైమ్స్ పోర్టబుల్ కూడా సమ్‌టైమ్స్ ఆగిపోతూ ఉంటుందనమాట. ఆ ప్రాబ్లమ్ రాకుండా. అండ్ ఇక్కడ రీసెంట్ ఫైల్స్ లిస్ట్ 20 ఉంది. దాన్ని అంతే ఉంచనియండి. సో, ఇట్లా ఈ ప్రిఫరెన్సెస్ అనేది ఆహ్, ఈ ప మన సాఫ్ట్‌వేర్ మెయింటెనెన్స్‌కి సంబంధించి రిఫరెన్సెస్ అనేయి ఉపయోగపడతాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆబ్జెక్ట్ అండి. ఆబ్జెక్ట్ లోపట మనం నిన్న ట్రాన్స్‌ఫార్మ్ చూసాము. అండ్ ట్రాన్స్‌ఫార్మ్ లోపల ఆప్షన్స్ చూసాము. లైక్ రొటేషన్ అని ఇయన్నీ ఆప్షన్స్ చూసాము. మూవ్, రొటేట్, రిఫ్లెక్ట్, స్కేల్, షియర్, ట్రాన్స్‌ఫార్మ్ ఈచ్. సో, ఇవన్నీ మనం ఆల్రెడీ చూసామన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి అరేంజ్. అరేంజ్ అంటే ఏంటంటే, ఇందాక మనం మాన్యుయల్‌గా పేస్ట్ చేసాము. అలా కాకుండా మనం ఒక ఆబ్జెక్ట్ మాన్యుయల్‌గా ముందుకి, వెనక్కి తీసుకురావాలనుకున్నప్పుడు ఆబ్జెక్ట్, అరేంజ్, బ్రింగ్ టు ఫ్రంట్. సో, ఇది ఫ్రంట్‌కొచ్చేసింది. అగైన్ నేనేం చేస్తున్నానంటే ఆబ్జెక్ట్, అరేంజ్, బ్రింగ్ టు ఫ్రంట్. సో, ఇట్లా మనం ఆబ్జెక్ట్‌ని ముందుకి, వెనక్కి తీసుకురావడానికి సో, ఈ షార్ట్‌కట్ అనేది వాడుతూ ఉంటాము. సో, వచ్చేసి షార్ట్‌కట్ చూడండి. షిఫ్ట్ కంట్రోల్ బ్రాకెట్ అన్నమాట. సో, ఇట్లా ఈ షార్ట్‌కట్ ద్వారా గూడా ఇవి ఆబ్జెక్ట్‌ని ముందుకి, వెనక్కి జరుపుతూ ఉంటాము. సో, ఇది ఆహ్, సో, నెక్స్ట్ వచ్చే ఆప్షన్ ఒకటి గ్రూపింగ్ అండి. సో, ఏదైనా ఒక ఆబ్జెక్ట్స్‌ని మనం సెలెక్ట్ చేసుకొని మాన్యుయల్‌గానే సెలెక్ట్ చేసుకొని లేదంటే కంట్రోల్ ఏ కొట్టి మొత్తం అన్ని సెలెక్ట్ చేసుకొని గూడా మనం కంట్రోల్ జీ అంటే అన్నీ కలిపి ఒక గ్రూప్ అయిపోతాయి. సో, ఇవి అన్నీ ఒకసారి గ్రూప్ అయిపోయాయండి. సో, గ్రూప్ అయిపోయిన తర్వాత వాటిని మళ్ళీ అన్‌గ్రూప్ చేయాలంటే ఆబ్జెక్ట్ అన్‌గ్రూప్ అనొచ్చు. లేకపోతే ఇక్కడే క్లిక్ చేసి అన్‌గ్రూప్ అని ఇక్కడే మనకి రైట్ క్లిక్ చేసి ఆబ్జెక్ట్ మీద రైట్ క్లిక్ చేసినా కూడా ఈ ఆప్షన్ అనేది హైలైట్ అవుతది. సో, దీంతో కూడా ఇట్లా అన్‌గ్రూప్ చేయొచ్చు ఆబ్జెక్ట్స్‌ని. నెక్స్ట్ వచ్చేసరికి మనకి లాకింగ్ ఆప్షన్ అండి. మనకి ఫోటోషాప్‌లో లేయర్స్‌లో మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటది. లాకింగ్ అని. సేమ్ అలానే ఇక్కడ ఇక్కడ కూడా లేయర్స్‌లో లాకింగ్ ఆప్షన్ ఉంటది. కానీ ఇందులోకొచ్చేసరికి మనం షార్ట్‌కట్ ఎక్కువ వాడతాం. ఆ షార్ట్‌కట్ ఏంటంటే షార్ట్‌కట్ ఏంటంటే కంట్రోల్ 2 అండి. ఈ షార్ట్‌కట్ కొడితే ఈ ఆబ్జెక్ట్ అనేది లాక్ అయిపోతది. అంటే పర్టిక్యులర్‌గా క్యాన్వాస్ మీద ఒక 4, 5 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. లైక్ ఇది బ్యాక్‌గ్రౌండ్ అనుకుందాము. బ్యాక్‌గ్రౌండ్ అనుకున్నప్పుడు దీన్ని మాత్రమే పర్టిక్యులర్‌గా మనం లాక్ చేయాలి అనుకున్నప్పుడు ఇది ఉండింది.
ఇది నా బ్యాక్గ్రౌండ్. సపోజ్ ఈ కలర్ నా బ్యాక్గ్రౌండ్. సో నేను దీన్ని లాక్ చేయాలనుకుంటున్నాను. అంటే లేయర్ మొత్తాన్ని కాదు, ఓన్లీ ఆ ఆబ్జెక్ట్ మాత్రమే లాక్ చేయాలనుకుంటున్నాను. నేను ఏం చేస్తానంటే సింపుల్ గా కంట్రోల్ 2 కొడతాను. 2 కొడితే పర్టికులర్ గా ఆ ఆబ్జెక్ట్ మాత్రమే లాక్ అయిపోతుంది. సో తర్వాత నేను వీటితో కొంచెం ఫ్రీగా వర్క్ చేసుకోగలుగుతాను. ఒకవేళ ఈ ఆబ్జెక్ట్‌ని కూడా నేను లాక్ చేయాలనుకుంటే కంట్రోల్ 2 కొడతాను. సో ఇది కూడా లాక్ అయిపోతది. తర్వాత దీంతో నేను కొంచెం పీస్‌ఫుల్‌గా వర్క్ చేస్తాను. స్టిల్ ఇవన్నీ కాదు నాకు అన్నీ రిలీజ్ అయిపోవాలనుకున్నప్పుడు నేను కంట్రోల్-ఆల్ట్-2 కొడతాను. సో మొత్తం అన్నీ కూడా రిలీజ్ అయిపోతాయన్నమాట. సో ఈ ఆప్షన్ ఏంటంటే మనం కొంచెం ఇంకొక 1, 2 క్లాసెస్‌కెళ్ళేసరికి మొన్న ప్రీవియస్‌గా చూసినట్టు ప్రీవియస్‌గా ఒక ఫైల్ చూపించాను కదండీ మీకు. అందులో నేను చాలా గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్‌ని క్లబ్ చేయడం జరిగింది. ఆ క్లబ్ చేసేటప్పుడు ఒకదాన్ని సెలెక్ట్ చేస్తున్నప్పుడు మనం ట్రాన్స్పరెన్సీతో కూడా వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి సమ్‌టైమ్స్ ఏమైపోతుందంటే మనం సెలెక్ట్ చేసేది వెనకాల ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసాం అనుకుంటాం గానీ ముందు ఆబ్జెక్ట్ సెలెక్ట్ అయిపోతూ ఉంటుంది. అలాంటి ఇబ్బందులు రాకుండా మనకి ఏదైతే ఉందో దాన్ని లాక్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అనేది ఎక్కువ వాడుతూ ఉంటాం అనమాట. కంట్రోల్-2 అనేది దీని షార్ట్ కట్. సో దీంతో ఏంటంటే మనం మనం కంప్లీట్ అయిపోయిన దాన్ని మనం లాక్ చేసుకొని మిగతా మిగతాది వర్క్ చేసుకోవడానికి ఇది అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో అన్లాక్ చేయడానికి కంట్రోల్-2 అండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇందులో ఇంకొక కొంచెం యూజ్ఫుల్ ఆప్షన్ ఏంటంటే కావాలనుకుంటే ఈ ఆబ్జెక్ట్‌ని మనం హైడ్ చేసుకోవచ్చు. లైక్ ఫోటోషాప్‌లో ఏం చేస్తామంటే ప్రతీదీ కూడా సపోజ్ ఇదే ఫోటోషాప్ ఇంటర్ఫేస్ అనుకోండి. ఇవన్నీ కూడా 1, 2, 3 ఈ 3 ఆబ్జెక్ట్స్ కూడా 3 లేయర్స్‌లో ఉంటాయి. సో ఒకే లేయర్‌లో ఉన్నప్పుడు ఏందంటే అన్నీ సెలెక్ట్ అయితే మొత్తం అన్నీ ఒకటేసారి సెలెక్ట్ అయితే మూవ్ చేయాలంటే మూవ్ అవుతది. కానీ కలర్ మార్చాలన్నా కూడా కలర్ అన్నిట్లికి ఒకలాగే మారుతూనే ఉంటదనమాట. సో అదే మనకి ఇల్లుస్ట్రేటర్‌లోకొచ్చేసరికి ఒకటే క్యాన్వాస్ మీద మనకు 3 ఆబ్జెక్ట్స్ ఉంటాయి. కావాలనుకుంటే మనం ఈ ఆబ్జెక్ట్‌ని లాక్ చేయొచ్చు. కావాలనుకుంటే ఈ ఆబ్జెక్ట్‌ని హైడ్ చేయొచ్చు. నేను ఈ ఆబ్జెక్ట్‌ని హైడ్ చేశాను. ఈ ఆబ్జెక్ట్‌ని లాక్ చేశాను. సో మళ్ళీ లాక్ చేసిన ఆబ్జెక్ట్‌ని అన్లాక్ చేయాలంటేనేమో కంట్రోల్-ఆల్ట్-2 అండ్ హైడ్ చేసిన ఆబ్జెక్ట్‌ని మళ్ళీ ఓపెన్ చేయాలనుకుంటే కంట్రోల్-ఆల్ట్-3. సో దీంతో ఇలా మనం ఈ ఆబ్జెక్ట్స్‌తో వర్క్ చేసేటప్పుడు మనకి ఆహ్, మనకి ఈ ఆప్షన్స్ అనేది యూజ్‌ఫుల్ అవుతూ ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూడండి. నేను ఒకటి చూపిస్తాను. అంటే ఎందుకు లాకింగ్ అనేది మనకి ఎందుకు అవసరం పడుతుందంటే నేను మొత్తాన్ని యాహ్! నేను మొత్తాన్ని నేను ప్రీవియస్‌గా ఉన్నదాన్ని నేనేం చేశానంటే మొత్తాన్ని సో, నేను మొత్తాన్ని క్లిప్పింగ్ మార్క్స్ చేశానండి. లైక్ క్లిప్పింగ్ మార్క్స్ ఏంటంటే పవర్ క్లిప్ కొరలలో ఎలా పవర్ క్లిప్ చేస్తామో ఇందులో క్లిప్పింగ్ మార్క్స్ అనేది చాలా ఎక్కువ యూజ్ చేస్తాము. సో, నేను మొత్తాన్ని ఆబ్జెక్ట్స్ అన్నిటిని ఒక షేప్ లోపటికి క్లిప్పింగ్ మార్క్స్ చేశాను. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీన్ని రిలీజ్ క్లిప్పింగ్ మార్క్స్ అంటున్నాను. సో, రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత నేను లేయర్స్ సెపరేట్ చేస్తున్నాను. 1, 2, 3, 4 దీని లోపల మనకి ఇది మళ్ళీ ఇంకొక క్లిప్పింగ్ మాస్క్ అండి. ఈ క్లిప్పింగ్ మాస్క్ లోపల చూడండి మనకి అన్‌గ్రూప్ చేస్తున్నాను. అంటే చాలా గ్రూప్స్ ఉన్నాయన్నమాట. సో ఇదొకటి. ఇది మళ్ళీ ఇది వెనకాల బ్యాక్‌గ్రౌండు. ఇదొకటి. సారీ. దీన్ని నేను హైడ్ చేస్తున్నాను. దీన్ని హైడ్ చేస్తున్నాను. ఈ ఆబ్జెక్ట్‌లని హైడ్ చేస్తున్నాను. సో ఈ ఈ ఈ గ్రంజ్ ఎఫెక్ట్ ఉంది. దీన్ని హైడ్ చేస్తున్నాను. దీన్ని కూడా హైడ్ చేస్తున్నాను. ఇవన్నీ నాకు క్లౌడ్స్ ఉన్నాయి. ఈ క్లౌడ్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. సెలెక్ట్ చేసుకొని
ఎల్సే హైడ్ అయిపోయింది. ఇక్కడ నాకు సన్ రేస్ ఉన్నాయి. మళ్ళీ ఇదొక క్లిప్పింగ్ మాస్క్. సో దీన్ని నేను హైడ్ చేస్తున్నాను మళ్ళీ. ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, దీన్ని హైడ్ చేస్తున్నాను. సో ఇట్లా అంటే ఒక ఒక డిజైన్లో ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవ్వడానికి మనం ఇన్ని ఆబ్జెక్ట్స్ని కలుపుకొని వాటిల్లో కొన్ని వాటిల్లో ట్రాన్స్పరెన్సీతో చేస్తాము, కొన్ని ఏమో మోడ్స్లో పెడతాము, కొన్నేమో దాని ప్లేస్మెంట్స్ చేంజ్ చేస్తూ ఉంటాము, కొన్ని కలర్స్ చేంజ్ చేస్తూ ఉంటాము. సో ఇప్పుడు చూడండి, ఒక్కసారి అన్నిటిని కూడా ఏదైతే హైడ్ చేశానో అన్నిటిని కూడా నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఇన్ని ఆబ్జెక్ట్స్ ఉంటే మనకు ఒక గ్రాఫిక్స్ అనేది తయారైందండి. సో వీటిలన్నిటిని నేను బ్యాక్ టు ప్లేస్ మళ్ళీ ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తాను. సో ఒక ఈ ఈ పర్టికులర్గా ఈ గ్రాఫిక్స్ తయారవడానికి ఇందులో మనం ఇన్ని రకాల ఆబ్జెక్ట్స్ని యూజ్ చేయడం జరిగిందనమాట అండి. సో ఇన్ని ఆబ్జెక్ట్స్తో వర్క్ చేసేటప్పుడు మనకి సపోజ్ మన వెనకాల ఏమవుతుందంటే మనకి క్లౌడ్ సెలెక్ట్ చేయాలనుకుంటున్నాము. ఆల్రెడీ క్లౌడ్స్ మీద ఒక రకమైన గ్రంజ్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి మనకి ఇది సెలక్షన్ అనేది ఇబ్బంది అవుద్ది. అలాంటి టైంలో మనం దీన్ని గ్రంజ్ ఎఫెక్ట్ని హైడ్ చేసుకుంటాము. అలాగా చేసుకుని ఈ గ్రంజ్ ఎఫెక్ట్ని హైడ్ చేసుకొని సో చూడండి, నేను ఈ క్లౌడ్ సెలెక్ట్ చేసుకోవడానికి నాకు ఆ పైన అన్నట్లని హైడ్ చేసుకోవాల్సి వచ్చింది. బికాజ్ ఏంటంటే ఇది అన్గ్రూప్ అయి ఉండడం వల్ల. సో ఇప్పుడు నేను దీన్ని కంట్రోల్ 2 కొట్టి దీన్ని లాక్ చేసుకున్నాను అనుకోండి, నాకు సెలెక్టింగ్లో ఇబ్బంది కాకుండా ఇవనేది ఒకటే గ్రూప్లో ఉంటాయి. సో ఒకవేళ నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు నాకు ఈ రేస్ అనేది కొంచెం ఇబ్బంది పెడుతున్నా అనిపిస్తుంది. సో నేనేం చేస్తానంటే దాన్ని నేను కంట్రోల్ 2 అంటున్నాను. సో లేదంటే కంట్రోల్ 3 అంటాను. సో ఇది నాకు సెలెక్ట్ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా నాకు ఈజీగా అనేది సెలెక్షన్ అనేది అయిపోతుందండి. ఇఫ్ ఐ వాంట్ దీన్ని నేను హైడ్ చేయాలనుకున్నప్పుడు కంట్రోల్ 3 అంటాను. ఇది మొత్తం హైడ్ అయిపోతుంది. సో అప్పుడు నేను ఈజీగా ఏదైనా ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు. సో ఇట్లా మనం ఈ కంట్రోల్ 2 లైక్ అంటే హైడింగ్ అండ్ లాకింగ్ అనేది దీంట్లో చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట అండి. ఒక్కసారి మీరు ఒక కపుల్ ఆఫ్ 4-5 ఆబ్జెక్ట్స్ తీసుకొని దాన్ని కంట్రోల్ హైడ్ చేసి దాన్ని లాక్ చేసి ట్రై చేయండి. సో నేను మొత్తాన్ని మొత్తం నార్మల్ చేస్తున్నాను. సో షో ఆల్ కొట్టాలంటే Alt Control 3 పెడితే మొత్తం ఏదైతే హైడ్ చేసామో అవన్నీ కూడా షో చేస్తాయి. సో ఓకే.
సో రేపు ఏమంటాం ఎక్స్పాండ్ గురించి రేపు చెప్పుకుందామండి. ఇది కొంచెం ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే కంప్లీట్లీ మనకి టెక్స్ట్ని ఆబ్జెక్ట్స్ కింద మార్చడానికి లేకపోతే దీన్ని కన్వర్ట్ చేయడానికి ఈ ఎక్స్పాండ్ నుంచి ఈ ఆప్షన్స్ రేపు ఇక్కడి నుంచి కంటిన్యూ చేద్దాము. సో అర్థమైందండి అందరికీ? ఇది కొంచెం ఇది కూడా కన్ఫ్యూజింగా లేకపోతే ఎక్కువగా ఉందా? లేదు సార్, అర్థమైంది. చెప్పండి మ్యామ్, మధు మ్యామ్. అండి ఇవాళ ఫాస్ట్ ఫార్వర్డ్ లో చెప్పినట్టు అనిపించింది. అవునా? అంటే ఫస్ట్ కొంచెం అంటే ఫస్ట్ కొంచెం ఏదో డౌట్ లో కొంచెం టైం ఇదైంది కదా. అంటే ఇది అన్నీ మనకు తెలిసినవేనండి. ఓన్లీ కొత్త ఆప్షన్స్ అంటే ఇవే, ఈ పేస్ట్ ఇన్ ప్లేస్ ని ఇవే కొత్తవి మేడం. ఇవన్నీ మిగతా అంతా అంటే ఇప్పటి వరకు మనం వర్క్ చేస్తున్నవే. ఈ గ్రూపింగ్ ఒకటి, అన్లాకింగ్ ఒకటి, హైడింగ్ ఒకటి. అది మిగతావన్నీ కూడా ఇప్పటి వరకు మనం ఫోటోషాప్ కోరల్లో చేస్తున్నవేండి ఇవన్నీ. ఏంటి మేడం? మీరు చెప్పినట్టు ఈవినింగ్ ఏదైనా ఇమేజెస్ తీసుకొని హైడ్ లాక్ చేస్తే గానీ అర్థం కాదు. అంతేండి, అంతే. సో ఇదేంటంటే చెప్పాను కదా మ్యామ్, ఇది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎడిటింగ్, అదే డిజైనింగ్ ఉంటుందని. సో ఇప్పుడు చూసారు కదా, మీకు ఇప్పుడు ప్రీవియస్ ఫైల్ చూపించాను కదా. సో ఇప్పుడు మీకు చూస్తే మామూలుగా మీకు అప్రాక్సిమేట్లీ చెప్పండి, ఆ ఫైల్ చేయడానికి ఎంత టైం పట్టుండొచ్చు? జస్ట్ ఒక అందాజా మామూలుగా. మీకైతే ఒక 2 hours అంటే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఒక 2 hours లో అయిపోయిండొచ్చు అనుకుంటున్నాను సార్. కాదు మ్యామ్, మాక్సిమం ఒక 20-30 మినిట్స్ అయిపోతుంది. అది 20-30 మినిట్స్ కూడా పట్టదు. ఎందుకంటే అంటే నాకని కాదు, కొంచెం దీంట్లో ప్రాక్టీస్ చేస్తే మేబీ ఇంకొక పడితే మీకు ఒక్కొక్క 10 మినిట్స్ ఎక్స్ట్రా పట్టచ్చేమో కానీ ఎందుకంటే ఏమంటారు, స్మూత్గా ఉంటుంది అనమాట అండి. ఆ సాఫ్ట్వేర్ అంత స్మూత్గా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే అవి రెండింటిని క్లబ్ చేయడం ఒకసారి, ఆ డిజైనింగ్ అనేది మనకి ఒక్కసారి అలవాటు అయింది అనుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. అంటే మనకు చూస్తేనేమో చాలా ఆబ్జెక్ట్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో మ్యాక్సిమం ఒక 15-20 మినిట్స్లో అయిపోతుంది అనమాట ఆ ఫైల్. సో ఇది వచ్చి, ఇది నాకు గుర్తుండి ఇది ఏ కంపెనీకి చేసానో గుర్తులేదు, పెద్ద కంపెనీ అండి. యా, గూగుల్కి అండి ఇది. యా, గూగుల్ అని ఉంది కదా, గూగుల్కి ఇది చేసింది. సో పెట్టు. సో ఏంటంటే ఇల్లుస్ట్రేటర్లో ఉన్న బ్యూటీ ఏంటంటే, మీరు ఎన్ని ఆబ్జెక్ట్స్ ఇంక్లూడ్ చేసినా ఇంకా మనకి ఏదో, ఇంకా అందులో ఏదో ఇంక్లూడ్ చేయొచ్చు అన్నట్టే అనిపిస్తుంది అనమాట. సో అది కొంచెం మనకి ఇచ్చేస్తా ఉంటే అది ఈజీగా అలవాటు అయిపోతుందండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? క్లౌడ్స్ కి గడ్జ్ ఎఫెక్ట్ వచ్చింది అని అన్నారు కదండి, అది రిమూవ్ చేశారు కదా మీరు, ఎలా రిమూవ్ చేశారు? ఏమన్నారు మేడం? క్లౌడ్స్ కి గ్రడ్జ్ ఎఫెక్ట్ వచ్చింది ఉంది అని అన్నారు కదా మీరు చూపిస్తున్నప్పుడు, అది రిమూవ్ చేశారు కదా, అది ఎలాగ రిమూవ్ చేశారు? రిమూవ్ చేయలేదండి, నేనైతే హైడే చేశాను. ఓకే, అదే ఓకే, హైడే చేశానండి. యాక్చువల్లీ అందులో ఏం రిమూవ్ చేయలేదు. మీకు ఇవాళ చెప్పింది ఏంటంటే హైట్ అండ్ లాకింగ్. అంటే మనం కంటిన్యూగా వర్క్ చేస్తున్నప్పుడు మనకి ఇబ్బంది కలగకుండా, అంటే ముందే చెప్పుకున్నాం కదండి మనం. మీకు ఇందులో ఫ్లేర్ ఆప్షన్ అని ఒకటి చెప్పాను, మీకు తర్వాత చెప్తానని చెప్పాను చూడండి. ఒక్క నిమిషం. సో మనం ఏంటంటే ఇందులో గ్రాఫిక్స్ క్రియేట్ చేసేటప్పుడు కొన్ని ఫ్లేర్ ఆప్షన్స్ అని, అంటే గ్రేడియంట్స్ ఎక్కువ యూజ్ చేస్తాము, అండ్ మోడ్స్, ట్రాన్స్పరెన్సీతో ఎక్కువ వర్క్ చేస్తాం అనమాట. సో అలాంటప్పుడు మనకి అదేంటంటే ప్రతి ఆబ్జెక్ట్ కూడా మనకి ట్రాన్స్పరెన్సీలో కనిపిస్తూ ఉంటుంది. దేన్ని సెలెక్ట్ చేసుకోవాలో ఇబ్బంది కలగకుండా ఈ ఈ హైడ్ అండ్ లాకింగ్ ఆప్షన్ అనేది వాడుతూ ఉంటాం అనమాట అండి.
సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు సపోజ్ పర్పస్లీ ఇది ఒకసారి ఈ ఫైల్ చూసినట్టయితే తర్వాత చూపిస్తాను ఇది. సో ఇదిగోండి, నేను వైర్ ఫ్రేమ్ మోడ్లో మార్చాను. చూడండి ఇందు లోపల ఎన్ని ఆబ్జెక్ట్ అంటే ఈ గ్రాఫిక్స్ ఎన్ని ఉన్నాయన్నమాట. సో ఇట్లా వర్క్ చేసేటప్పుడు మనకి లైక్ తెలియదండి ఒక్కొక్కసారి, సమ్ టైమ్స్ తెలియకుండానే ఏది గ్రూప్లో ఉంది ఏది అన్ గ్రూప్ ఉందో తెలీదు. అలాంటప్పుడు ఇబ్బంది కలగకుండా మనం ఏం చేస్తామంటే దీన్ని Ctrl+3 కొట్టేసి హైడ్ చేసేస్తాం మనకి డిస్టర్బ్ కాకుండా. సో ఇప్పుడు ఇది ఉంది, ఇక్కడ ఒక బర్డ్ ఉంది, ఇది మనల్ని డిస్టర్బ్ చేస్తుంది, దీన్ని నేను Ctrl+2 అనేసాను. సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన సెలెక్ట్ కాదు ఇది. సో ఇక్కడ మనకొక మొత్తం అవుట్లైన్, హైదరాబాద్ అవుట్లైన్ కనిపిస్తుంది ఏమండి. ఇది మనకి సపోజ్ ఇది మనకి ఇది మనం డిస్టర్బ్ చేస్తూ ఉంది నేను వర్క్ చేసుకునేటప్పుడు. దీన్ని నేను ఏం చేస్తానంటే Ctrl+2 కొడతాను, అది కంప్లీట్లీ లాక్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను చూడండి సెలెక్ట్ చేసినా కూడా సెలెక్ట్ చేయలేకపోతున్నాను. సో అదే ఒకవేళ నేను Ctrl+Alt+2 కొట్టి దీన్ని డీసెలెక్ట్ చేసి దీన్ని నేను Ctrl+3 అన్నాను అనుకోండి, అది మొత్తం హైడ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఒక క్లౌడ్ ఉందండి, ఆ క్లౌడ్ని నేను ఏం చేస్తున్నానంటే Ctrl+3 కొడుతున్నాను, హైడ్ అయిపోయింది. ఇక్కడ ఒక చిన్న ఏరోప్లేన్ షేప్ ఉంది, దాన్ని నేను Ctrl+3 కొట్టాను, హైడ్ అయిపోయింది. ఇక్కడ ఒక 2 బర్డ్స్ ఉన్నాయి, బర్డ్స్ అవుట్లైన్ ఉంది, Ctrl+3 కొట్టాను, హైడ్ అయిపోయాయి. ఇదేంటంటే మనం కొంచెం ఫ్రీగా వర్క్ చేసుకోవడానికి ఇది ఎక్కువ వాడుతూ ఉంటాం అనమాట అండి. ఎస్పెషల్లీ ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనం ఫోటోషాప్లోకి అయితే ఏం చేస్తామంటే మనం సింపుల్గా మనం డిస్టర్బ్ చేస్తుంది అనుకున్నప్పుడు మనం ఇక్కడ ఐ ఆఫ్ చేసేస్తామండి ఇక్కడ ఫోటోషాప్లో, రైట్. ఆ ఆప్షన్ ఇక్కడ ఏంటంటే ఒకటే క్యాన్వాస్లో మనం థౌజండ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ పెడతాం కాబట్టి, సో ఇక్కడ ఏంటంటే ఈ లాకింగ్ అండ్ హైడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. సో ఇందులో లేయర్స్ తో మనము వర్క్ ఏమి చేస్తాం. ఇగోండి ఇక్కడ లేయర్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ నా స్క్రీన్ లో కనిపిస్తుంది. ఇగోండి లేయర్స్ ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. అదే చెప్పాను కదండి, ఇప్పుడు ఓన్లీ పర్టికులర్ ఈ ఒక్క లేయర్ లోనే నేను ఇన్ని ఆబ్జెక్ట్స్ పెట్టాను కదా. సో అలా మీరు లైక్ ఇంకా డెప్త్ క్రియేట్ చేయడానికి, మీరు ఎక్కువ ఇలిస్ట్రేషన్స్ చేయడానికి ఈ లేయర్స్ వాడుకుంటారు అనమాట. అంతే అండి. ఇది ఏమంటారంటే ఇంక ఇది అనంతం మేడం. ఇది ఇంకా డిజైనింగ్ లో మీరు కూర్చున్నారంటే ఇది వండర్స్ క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇందులో ఎవరికైనా స్కెచింగ్ వచ్చుండి వాళ్ళు ఈ ఇందులో ఉన్న పెన్సిల్తో స్కెచింగ్ చేయగలిగితే, యాక్చువల్లీ అడోబ్ ఇలిస్ట్రేటర్ వీళ్ళు ఉంటారండి, దీన్ని పేరు ఏదో అంటారు, ఒకసారి నాకు సడన్గా గుర్తు రావట్లేదు, సెంటినీ బాక్స్ ఏదో అంటారు.
స్క్రీన్ షేర్ అవుతుంది కదండి. సో యాక్చువల్లీ మన గ్రాఫిక్ డిజైనర్స్ ఈ ట్యాబ్స్ ఎక్కువ యూజ్ చేస్తారండి. ఇప్పుడు ఇక్కడ ఇలిస్ట్రేషన్స్ చేస్తున్నారు కదా, ఇది చూడండి అడోబ్ ఇలిస్ట్రేటర్లో ఈ ట్యాబ్స్ విత్ హెల్ప్ ఆఫ్ దిస్ పెన్ మొత్తం ఇలిస్ట్రేటర్స్ అనేవి చేస్తారనమాట. సో ఇవి దాని కంపెనీస్, అంటే ఏమేమి ఈ ట్యాబ్లెట్స్ ఏమేమి కంపెనీస్ ఉన్నాయి అనేది. సో మోస్ట్ ఆఫ్ ద టైం అంటే మనం ఏమంటారంటే కొంచెం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇలిస్ట్రేషన్స్ చేసే వాళ్ళంతా కూడా ఈ ట్యాబ్స్ యూజ్ చేస్తారు. ఇది ఫోటోషాప్ అండ్ ఇలిస్ట్రేటర్ ఇందులో వేసుకొని దీని మీద ఈ పెన్తో ఇలిస్ట్రేషన్స్ అని డ్రాయింగ్స్ అని గీస్తూ ఉంటారు అనమాట ఈ పెన్తోని. సో దీన్ని సమ్ డ్రాయింగ్ ట్యాబ్ అని ఏదో అంటారు. సో ఇందులో చాలా కంపెనీస్ ఉన్నాయి. సో ఇలిస్ట్రేషన్స్ కోసం ఇది అనేది యూజ్ చేస్తూ ఉంటారు అనమాట అండి. లైక్ ఇలా అంటే మామూలుగా ఈ ఇలిస్ట్రేటర్లో పెన్సిల్తో పెన్తో కానీ మీరు కొంచెం ఫ్రీ హ్యాండ్ అయ్యి సో ఇంకా దీంట్లో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అప్గ్రేడ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ట్యాబ్ తీసుకొని ఇందులో ఇలిస్ట్రేటర్ ఫోటోషాప్ ఇన్స్టాల్ చేసుకొని డ్రాయింగ్స్ అండ్ వెక్టర్స్ దీంట్లో తయారు చేసుకోవచ్చు అనమాట. ఇది సంబర్ అరౌండ్ నాకు తెలిసి సింటిక్ ట్యాబ్. సమ్వేర్ అరౌండ్ 45,000 నుంచి 60,000కి వస్తుంది అనమాట ఇది. సో ఇందులో నార్మల్ చిన్న కంపెనీలు కూడా ఉన్నాయి. సింటిక్ అనేది బ్రాండ్, చాలా పెద్ద బ్రాండ్ అనమాట అండి. సో దీంతో ఈ గ్రాఫిక్ పెన్తోని ఇలిస్ట్రేషన్స్ అనేది చేయొచ్చు. కొన్ని యాపిల్ ట్యాబ్స్లో కూడా డిఫాల్ట్గా కొన్ని యాపిల్ ట్యాబ్స్లో కూడా ఇలిస్ట్రేషన్స్ చేయొచ్చు, కొంతమంది అలా కూడా చేస్తారు. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? అశ్రిత మేడం ఏంటి బిజీ అయిపోయారా? అసలు ఓకే అండి, ఏమైనా డౌట్స్ ఉంటే పింగ్ చేయండి, నేను సైన్ ఆఫ్ చేస్తున్నాను. ఇవాళ చేస్తానండి. చెప్పండి మేడం. చెప్పండి. ఏం లేదు సార్, కొంచెం హెల్త్ బాగుండలేదు. అవునా, ఓకే. ఇప్పుడు అంతా సెట్ అయిందండి? సెట్ అయింది సార్, పిల్లలకి బాగుండలేదు. సో అందుకని ఇప్పుడు వైరల్ ఫీవర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. అందరూ కొంచెం వైరల్ ఫీవర్స్ అది చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు. మాకు కూడా రోజు అసలు ఏంటి ప్లేట్లెట్స్ రిక్వైర్మెంట్ తెగొస్తుంది రోజు. నేనేమో ఫుల్ బిజీగా ఉంటున్నాను, వాళ్ళు ఫోన్ చేసి ప్లేట్లెట్స్ కావాలి అంటే. ప్లేట్లెట్స్ కౌంట్ చాలా తొందరగా పడిపోతుందండి డెంగ్యూలో. మార్నింగ్ చూసుకుని ఈవినింగ్ చూసుకునే లోపు ఒక 50,000 60,000 కౌంట్ పడిపోతుంది. సో ఫీవర్ తొందరగా దాన్ని ఐడెంటిఫై చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడంతా బాగుంది సార్. సూపర్. తేజు మ్యామ్ చెప్పండి. అది అలాగే సబ్మిట్ చేయనా సార్? తెలుగు టైపింగ్ అలాగే వస్తుంది, ఎన్నిసార్లు చేస్తున్నా? 12 నేను తర్వాత X5 ఇచ్చినట్టున్నాను కదండి, మీరు అది ఇన్స్టాల్ చేయలేదా? X5 సార్ నేను చేస్తుంది, కొరల్డ్రా X5 చేస్తున్నాను నేను. ఇది ఏంటండి, ఇది పెద్ద తలకనేపు అయిపోయింది. మీరు మొన్న ఇది చెప్పాను చూడండి మ్యామ్, నోట్ ప్యాడ్ లో కాపీ చేసి దాన్ని ట్రేస్ చేయమన్నాను, అలానే ట్రై చేయండి. ఎందుకంటే ఫస్ట్ అనుస్క్రిప్ట్ లో టైప్ చేసి తీస్తుంటే రావట్లేదు సార్. ఇంకా గూగుల్ ఇన్పుట్ టూల్స్ తీసుకుని ట్రై చేశాను, అది కాకుండా మీరు ఒక సైట్ అనుస్క్రిప్ట్ లో మీకు వస్తుందా? అనుస్క్రిప్ట్ లో వస్తుందా మీకు? అందులో టైప్ చేస్తే ఈ కొరలు తీసుకోవట్లేదు. అనుస్క్రిప్ట్ లో మీకు టెక్స్ట్ వస్తుందా, టైప్ అవుతుందా మీకు? అవుతుంది సార్. ఒక పని చేయండి, దాన్ని పిఎన్జీగా కన్వర్ట్ చేసుకుని డైరెక్ట్ ఇంపోర్ట్ చేసేయండి కొరల్డ్రాలోకి, అయిపోతుంది. అంటే మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా?
ఫోటోషాప్ లో అది పిఎన్జి అర్థమైంది. చేయండి. అంటే ఓకే. ఇప్పుడు ఆ సైజ్ బోర్డ్ సైజ్ ఎంతైతే తీసుకున్నారో అంతే సైజులో మీరు ఫోటోషాప్ సైజ్ తీసుకొని టైప్ చేసేయండి ఫోటోషాప్ లో. అంటే మెయిన్ హెడ్డింగ్ టెక్స్ట్ ఎంత ఉండాలి, కింద అడ్రస్ ఎంత ఉండాలి, అవన్నీ కూడా మీరు యాజ్ ఇట్ ఈస్ టైప్ చేసేసి పిఎన్జి కింద చేసి దాన్ని డైరెక్ట్ కొరల్డ్రాలో ఇంపోర్ట్ చేసేయండి, అయిపోతుంది. ఓకే. ఇంకా పని చేస్తాను. ఓకే. ఇంపోర్ట్ ఇది గూగుల్ టూల్స్ అనేది ఉంటే అది కూడా డౌన్లోడ్ చేసి చూసాను. అది అవ్వట్లేదు. ఆహాహా. అది ఎందుకో ఆ, నాకు తెలిసి X5 లో ఆ ప్రాబ్లం వచ్చిందండి మేడం రేణుక మ్యామ్, మీకు అది వచ్చింది కదా ఇన్పుట్ టూల్స్ కూడా, మీకు కూడా రాలేదా? ఇన్పుట్ టూల్స్ అయితే రాలేదండి దాని ఆ, ద్వారా. మీరు చెప్పారు కదా నోట్ ప్యాడ్ లో కాపీ ఆ, చేసుకొని ఆ, అది అది అయితే సక్సెస్ అవుతుంది. అదే ఇంకా అండి, అదే. ఓకే, అలా చేయండి మ్యామ్. తేజు మ్యామ్, మీరు మామూలుగా జస్ట్ యాజ్ టీ సేమ్ సైజ్ తీసుకోండి. అంటే కొరడాలో ఎంత సైజ్ తీసుకున్నారో బార్డర్స్ గీటర్స్ అన్ని వదిలేసి ఎంత సైజ్ తీసుకున్నారో అంతే సైజ్ తీసుకొని డైరెక్ట్ ఇంపోర్ట్ చేసేయండి, అందులో టెక్స్ట్ ని పిఎన్జీగా చేసి సరిపోతుంది. నోట్ ప్యాడ్ లో అంటే ఎలా చేయమంటారు కాపీ? నోట్ ప్యాడ్ లో కాపీ చేయడం కాదండి, నోట్ ప్యాడ్ లో జస్ట్ మీరు గూగుల్ ఇన్పుట్ టూల్స్ లో టైప్ చేసింది నోట్ ప్యాడ్ లో పేస్ట్ చేయండి. దాన్ని ఫస్ట్ నోట్ ప్యాడ్ లో పేస్ట్ చేయాలి. ఇంకా వద్దులేండి, ఇది అంత లాంగ్ ప్రాసెస్. ఆ రోజు మీరు క్లాస్ విన్నారో లేదో, అది అంత లాంగ్ ప్రాసెస్. లేదు జస్ట్ సార్, మీరు లేదు. ఫోటోషాప్ లో పిఎన్జీ కింద చేసి ఇంపోర్ట్ చేసేయండి, కావాలంటే దాన్ని చేసుకోవచ్చులేండి. మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా, అంటే బోర్డ్ అంటే తయారు చేసినప్పుడు ఫాంట్ ఎంత ఉండాలి, ఇంగ్లీష్ కామాస్ ఎట్లా ఉండాలి ఏంటి అనేది అర్థమైంది కదా. ఇంగ్లీష్ చేసాను సార్, తెలుగుదే ఆగిపోయింది. ఓకే అండి, ఓకే. అది ఒకటి మీరు ఇంటర్సెక్ట్ ఉన్నా కదా, అదొకటి హైలైట్ అవ్వట్లేదు ఎన్నిసార్లు చేస్తే. అది ఫస్టే కన్వర్ట్ అయిపోయినట్టుందండి. ఒకసారి న్యూ ఆబ్జెక్ట్స్ రెండు తీసుకుని ట్రై చేయండి. రెండింటిని ఫస్ట్ అంటే దేంతో ఇంటర్సెక్ట్ చేయాలనేది ఫస్ట్ ఒకటి సెలెక్ట్ చేసి తర్వాత ఇంకొకటి షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేయాలండి. 100% అవుతుంది. ఓకే, ఓకే, చూస్తాను సార్. ఇంకొకరు ఎవరు ఏదో అడిగారు మ్యామ్, ఎవరండి? దీపా గారా ఎవరో ఏమో అడిగారు. ఓకే మ్యామ్, సైన్ ఆఫ్ చేస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే పింగ్ చేయండి. ఓకే. ఓకే, థ్యాంక్ యూ.